బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటి వ్యక్తిగత దాడులు చేసుకునే స్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో 3 కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే గాంధీ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేసేందుకు యత్నించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాంతో మరో కేసు కూడా ఫైల్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అటు అరకపూడి గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య వీరి ఇద్దరి మధ్య వివాదం అయితే రచ్చకెక్కిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఆ 3 కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సురేష్? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన ఇష్యూలో సైబరాబాద్ పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. 2 అరకపూడి గాంధీపై, 1 కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరకపూడి గాంధీపై ఏదైతే కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అదేవిధంగా అక్కడ కొంచెం గందరగోళానికి దారితీసిన పరిస్థితులపైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగింది. అదే రోజు కౌశిక్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి వెళ్లి అక్కడ తన ఇంటిపై దాడి చేశారు. తనను హత్య చేయడానికి అరకపూడి గాంధీ ఆయన అనుచరులు ఇంటిపైకి వచ్చి ఇంట్లో ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు, నన్ను చంపేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు పైన 11 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు అరకపూడి గాంధీ, ఆయన కుమారుడు, ఆయన సోదరుడు, మరో 2 కార్పొరేటర్ల పైన కేసు నమోదు చేశారు. ఇటు అరకపూడి గాంధీపై 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తే, ఒకటి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద నమోదు చేయడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డికి సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్లో అడిషనల్ ఎస్పీని తోసివేయడం, అదేవిధంగా అతన్ని బెదిరించడం, అతని విధులకు ఆటంకం కలిగించాడని చెప్పేసి అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 3 కేసుల పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఇప్పటికే ఫుటేజ్ అంతా కూడా పోలీసుల దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే నోటీసులు ఇచ్చి ఆయనని ఆ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా సైబరాబాద్ కమిషనరేట్లో అతను ఓవర్ యాక్షన్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా ఇబ్బందికరంగా చేశాడని చెప్పేసి కూడా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. అయితే ఈ అన్ని సెక్షన్లకు సంబంధించి, ఎందుకంటే 2 ఎమ్మెల్యేలు కూడా ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇష్యూ అంతా కూడా ఒక్కసారిగా హీటెక్కింది. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఆ కార్యకర్తలు ఆయన వెంబడి వచ్చిన అనుచరులు కూడా అక్కడ వాళ్ళు మొదట కౌశిక్ రెడ్డి తమపై పూల కుండీలు విసిరేసి తమపై దాడి చేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్పడం, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఏమో తనను హత్య చేయడానికే తన ఇంటికి వచ్చారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ 3 కేసులపైన ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా అరకపూడి గాంధీపై నమోదు చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో తనను హత్య చేయడానికి వచ్చారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2 కార్పొరేటర్లతో పాటు అరకపూడి గాంధీ కొడుకు, వాళ్ళ సోదరుడు కూడా ఉన్నారు. వీరందరిపైన కేసులు నమోదు చేసి సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ డీజీపీ కూడా 3 కమిషనర్కి సంబంధించి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఎవరు హద్దు మీరినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ కేసులన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు, ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఎవరిపైనైనా కేసులు నమోదు చేయాలి, ల్యాండ్ ఆర్డర్కి
మహిళలకు విఘాతం కలిగిస్తే చూర్చు ఊకోద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం అయితే ఈ 3 కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం కొనసాగుతుంది, సవాలుకు ప్రతి సవాలు విసురుకోవడం, అదేవిధంగా ఒకరింటికి ఒకరు వస్తామని చెప్పేసి సవాలు చేయడంతో 2 రోజుల పాటు సైబరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండే. కానీ ఇప్పుడు ఆ పోలీసులు ఈ కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారా, ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి అరికపూడి గాంధీ గాని అలాగే కౌశిక్ రెడ్డి గాని ఏమైనా స్పందించారా? అరకపూడి గాంధీ ఆల్రెడీ మేము చట్ట ప్రకారం ఎదుర్కొంటాము, న్యాయ ప్రకారం, ఎందుకంటే అక్రమ కేసులు మాపైనే పెట్టారు, రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి, ఆయననే ప్రతి సవాలు విసిరి తమను రెచ్చగొట్టి తన ఇంటికి వస్తానని చెప్పేసి వెయిట్ చేశాను, కానీ తానే ఇంటికి వస్తే స్వాగతం పలుకుతానని చెప్పేసి తమపై దాడికి ప్రయత్నించాడు కౌశిక్ రెడ్డి. అలా కౌశిక్ రెడ్డి పైన కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇటు అరకపూడి గాంధీ పైనే 2 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. కౌశిక్ రెడ్డి పైన పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది కాబట్టి అతని పైన ఆ సెక్షన్స్కి సంబంధించి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ వివాదం ఇప్పటితో పులి స్టాప్ పడుతుందా, లేదంటే మళ్ళీ వివాదం చెలరేగితే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ని ఎవరైనా చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని చెప్పేసి కూడా ఇటు సైబరాబాద్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగిన ఘటనలన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎందుకంటే బీఆర్ఎస్ భవన్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసగానే, ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మహిళలను కించపరుస్తూ ఇటు అరకపూడి గాంధీకి కూడా సవాల్ విసరడంతోనే తాను ఆ సవాల్ను స్వీకరించి నేను అక్కడికి వెళ్ళానని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు. తమ పైన నమోదైన కేసులకు సంబంధించి అరకపూడి గాంధీ న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా స్పందించడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి మనం. రైట్ సురేష్, థ్యాంక్ యూ.